మనం నేర్చుకోవలసింది ప్రేమ, మనం నేర్చుకోవలసింది త్యాగం. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమన్న మాటలో ఎవరిని మనము దూషించకూడదు, ద్వేషించకూడదు. అవును, అందరూ ఇది నేర్చుకున్నట్లయితే, అందరూ ఇది పాటించినట్లయితే, యేసు ప్రభు యొక్క ఈ బోధను, దానిలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి ఈ ఒక్క సూత్రాన్ని గనుక నీవైనా నేనైనా ఎవరమైనా మన దేశంలోని వారైనా పరదేశీయులైనా పాటించగలిగినట్లయితే లోకమంతటా నెమ్మదే కదా, ప్రజలందరికీ క్షేమమే కదా. కలహములు, యుద్ధములు, ఆయుధములతో పని లేకుండానే ప్రపంచమంతా శాంతితో బ్రతకగలదు కదా. మాటి మాటికి నన్ను నేను ప్రశ్నించుకుంటూ, అయ్యో ఏమిటి ఇలాగున్నది సమాజము. కడకు యేసుక్రీస్తు వారి యొక్క మాటను ప్రపంచము అంగీకరించి ఆ సూత్రమును పాటించగలిగినట్లయితే అంతా శాంతియే కదా. కానీ అంతకంతకు అశాంతి ప్రబలుచున్నదే, విద్వేషములు ఎక్కువగుచున్నవే. యేసు ప్రభువా, నీవు రావాలి, నీవు వస్తే 1000 సంవత్సరములు పరిపాలన చేస్తావని బైబిల్ గ్రంథాన్ని బట్టి మేము తెలుసుకుంటున్నాం కనుక త్వరగా నీవు రావాలి. నీ సంఘాన్ని కొనిపోయి శాంతి రాజ్యములో, సమాధాన రాజ్యములో, మరణము లేని లోకములో ఏడుపైనను, కన్నీరైనను, దుఃఖమైనను, వేదన అయినను, చీకటి అయినను లేనటువంటి దేవుని మహిమ, దేవుని వెలుగుతో నిండి ఉండే పరలోకము చేరినప్పుడు శాంతి నీ భక్తులకు. అందుకే ప్రభు అన్నాడు, లోకమందు మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అని అన్నారు. మరి ప్రభు వచ్చి సంఘమును, ఆయన భక్తులను పరమునకు కొనిపోతారు. అందుకు మనం ఎదురు చూస్తున్నాం, అందుకొరకు రమ్మని ప్రార్థన చేసుకుంటున్నాం. మరణ్ ఆత అంటూ ప్రభు అయిన యేసు రమ్ము అని ఆయన పిలుచుకుంటున్నాం.